హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో అండి ఆమ్లెట్ మేకింగ్. ఆమ్లెట్ అందరికీ తెలిసిన వీడియోనే, కాకపోతే మేము ఎలాగ వేస్తామన్న వీడియో తీసానండి, మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. నచ్చితే నేను చేసినట్టు ఫాలో అవ్వండి మీరు కూడా. ఆమ్లెట్ మామూలుగా వేసుకుంటారు, నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్టు, పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఎగ్స్ కొట్టుకోవాలండి. ఉప్పు అది ముందే కలిపేసుకోవాలి. ఎగ్స్ వేసాక అందులో కలవదు. ఎగ్ కొట్టాక జిగురుగా ఉంటుంది కదండి, ఆ జిగురుగా ఉన్నప్పుడు అది కలగదు. ఇది ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కనుక ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ వస్తాయి అన్నమాట. అలా కలిపినప్పటికీ కొంచెం వాటర్ కింద వస్తే అది బాగా కరుగుతుంది. అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నీసు వాసన అనేది ఉండదు అల్లం పేస్ట్ వేసుకుంటేనే. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, ముక్కలు కూడా వేసుకుంటారు చాలామంది. నేను అల్లం పేస్ట్ వేసాను. అన్నీ వేసి బాగా కలబెట్టాలి. బాగా కలిపేసి బాగా కలుపుకొని అలా పక్కన పెట్టుకొని కొంచెం పాలు వేస్తానండి నేను. మరి ఎవరన్నా వేస్తారో లేదో తెలీదు. కొంచెం పాలు వేస్తాను, కొద్దిగా, ఎన్నో కాదు, కొంచెం కొద్దిగా వేసుకోవాలి. పాలు వేస్తే ఏంటంటే అది ఆమ్లెట్ పొంగుతుంది అన్నమాట. వేసినప్పుడు ఇలాగ తప్పడుగా అయిపోకుండా అది తీసుకున్నప్పుడు పొరలాగా వస్తుంది, మెత్తగా వస్తుంది, దూదిలాగా ఉంటుంది అన్నమాట. అందుకు కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు వేసి కలుపుకున్నాక తర్వాత ఎగ్స్ కొట్టుకోవాలి. ఎగ్స్ కొట్టేసుకొని నేను 4 ఎగ్స్ వేస్తున్నానండి ఆమ్లెట్. 4 ఎగ్స్కి ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కొట్టాను. మళ్ళీ ఒక స్పూన్ కారం కూడా వేసాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మాకు టేస్ట్కి తగ్గట్టు నేను వేసాను అనమాట. 4 ఎగ్స్ బాగా బాగా కలిపేయాలండి. బాగా అందులోని ఉల్లిపాయలు మిక్స్ అయిపోవాలి, అలా కలిపేయాలి. ఉల్లిపాయ ముక్కల్లోని అది జిగురు కదా, గమ్మున కలవదు. అది బాగా కలపాలి. లేకపోతే ఇది ఉల్లిపాయ ముక్కలన్నీ కిందకు ఉండిపోయి ఇదేం పైకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకు ముందు నుంచి బాగా కలపాలి. ఈలోపు పేనం పెట్టుకుని అది వేడయిన దాకా ఇది కలుపుతూ ఉండాలి. పేనం పెట్టుకుని అది కాలనివ్వాలి. ఈలోపు అది కలపాలన్నమాట. బాగా కలపాలి. అది బాగా కలపాలి. అది బాగా కలిపితేనే అది అన్నీ కలిగి ఉంటాయి. లేకపోతే దేనికి అది పచ్చసొన, తెల్లసొన, ఆనియన్స్ అవన్నీ వేరు సెపరేట్ అయిపోతాయి తప్పితే కలదు. ముందు అలా బాగా గిలక కొట్టేసుకోవాలి. గ్లాసులో ఇది వరకు బాగా కొట్టేవారు, గ్లాసులో తిప్పితే బాగా కలుస్తుంది అనేసి నేను ఈ 4 ఎగ్స్ కదా అని బౌల్లో పెట్టానండి. అది ఈరోజు రేకు కాలింది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మళ్ళీ కొంచెం రేకు అంతా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తే ఏంటంటే అంటుకోదు, అది ఆమ్లెట్ అంటుకోదు అన్నమాట. రేకు అంతా వేడి నూనెతో అలాగలా స్ప్రెడ్ చేయాలి. చుట్టూ స్ప్రెడ్ చేస్తే అది ఆయిల్ అవుతుంది కదా, అంటుకోదు. అది వేడిగా ఉన్నాక సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇది మళ్ళీ కలుపుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ కిందకి వెళ్ళిపోతాయి, జిగురు పైకి వచ్చేస్తుంది ఇది ఎగ్. అది కలుపుకుని అందులో వంచుకోవాలి. కళాయిలో వంచుకొని కొంచెం ఆయిల్ వేసుకుని అది మళ్ళీ స్ప్రెడ్ చేసి పని ఉండదు, అదే స్ప్రెడ్ అయిపోతుందండి. ఆల్రెడీ అందులో పాలు ఇవన్నీ వేసాం కదా, కొంచెం పలుచగా ఉంటుంది. వాటర్ కూడా వేసుకుంటారు, వాటర్ వేసుకుంటే ఇలాగ ఉండదు, అదేమో గట్టిగా వస్తుంది అన్నమాట. అలా కొంచెంసేపు అలాగ ఉంచుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసినప్పటికీ చూడండి బాగా ఉబ్బుతుంది. అది మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. అలా సిమ్లోనే ఉండాలి, బాగా సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే అడుగుని మాడిపోతే టేస్ట్ పాడైపోద్దండి, బాగోదు. ఇందులో సిమ్లో ఎందుకు ఉంచుకోవాలంటే ఆనియన్స్ ఉంటాయి కదా ఆమ్లెట్లోని, ఆనియన్స్ వేసాను కదా, ఆనియన్స్ బాగా మగ్గాలి కదా. ఆనియన్స్ మగ్గకపోతే కసకసమంట పచ్చివాసన కింద ఉంటాయి. అందుకే ఆనియన్స్ బాగా మగ్గాలి కనుక సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని అలా 2-3 మినిట్స్ ఉంచుకుని ఇప్పుడు తీసి చూస్తే చూడండి బాగా పొరలు వస్తాయి. అదిగో చూసారా పైకి ఎలా పొంగిందో. అలా పాలు ఎలా పొంగుతాయో అలా పొంగుతుంది అన్నమాట. అందుకే కొన్ని పాలు చుక్కలు వేసుకోవాలి ఆమ్లెట్లోని. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అట్టు కూడా ఎరగదు. ఒక్కొక్కరికి ఆమ్లెట్ వేస్తే ఇరిగిపోద్ది, అలా దలసరిగా వేస్తే ఉల్లిపాయలు వేసింది ఒక్కొక్కరికి ఇరిగిపోద్ది, అలా స్మూత్గా రాదు, అలా ఇరిగిపోతూ ఉంటుంది. పాలు వేసి ఇలా పెడితే ఎరగదన్నమాట. ఎరగతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు ఏమన్నాం కదా ఎక్కువ వేసేయద్దు, కొద్దిగా వేసుకోవాలి లైట్గా.
మళ్ళీ తిప్పి మూత పెట్టుకోవాలి. ఇంకా 2 మినిట్స్ అయితే మగ్గిపోతుందండి, కాలిపోతుంది. కాలిపోయాక తీసేసుకోవటమే. ఇంకా చూసి పని ఉండదు, ఆ కాలిపోద్ది ఆల్రెడీ. బాగా అలా ఉబ్బుతుంది కదా, కొంచెం అలా అలా నొక్కుంటే ఆయిల్ పీల్చుకోదన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, అలా నొరక కింద వచ్చేస్తూ ఉంటుంది. అది రెడీ అండి ఆమ్లెట్. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, చుట్టూ ఉబ్బింది. అదేమో దూదిలా ఉంటుంది, ఇలా చేత్తో పట్టుకుంటే దూదిలా స్వాంజిలాగా ఉంటుంది. చాలా బాగుంది కదండి, కలర్ కూడా బాగుంది కదా. అది నేను వేసే విధానం వీడియో తీసానండి. ప్లీజ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఇదేనండి వీడియో. ఓకేనండి, నచ్చింది అనుకుంటాను మీ అందరికీ. ఓకేనండి, బాయ్.